విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో 35వ విజయవాడ పుస్తక మహోత్సవం విజయవాడ బందర్ రోడ్లోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జనవరి 12వ తారీఖు వరకు జరుగుతున్నది. నేడు జనవరి 8వ తేదీ బుధవారం బుక్ ఫెస్టివల్ సొసైటీలో చెరుకూరి రామోజీరావు ప్రాంగణంలో భారతీయ జర్నలిజం ధ్రువతార మానికొండ చలపతిరావు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. మరియు కీర్తిశేషులు ఎస్ నటరాజన్ శారదా శతజయంతి సభ జరిగినది. పద్మవిభూషణ్ రతన్ టాటా ప్రతిభా వేదిక వద్ద విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. నా పేరు ఉదయ్ భాస్కర్ అండి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లూరు వీర్లపాడు మండలం హై స్కూల్లో చేస్తున్నాను. మా స్కూల్ తరపు నుంచి సుమారుగా ఒక 60 మంది పిల్లల్ని తీసుకొని వచ్చాం. మొట్టమొదటిగా బాపు మ్యూజియం ఒకటి సందర్శన చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అన్ని కూడా అంశాలు చూపించే వాళ్ళకి అన్ని చక్కగా వివరించడం జరిగింది. తర్వాత అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారికి సంబంధించిన విషయాలు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ పుస్తక మహోత్సవం మెయిన్ గా వచ్చింది మాత్రం పుస్తక మహోత్సవం కోసం వచ్చాం. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు పుస్తకాలు వాళ్ళకి ఏం అవసరమో ఆ పుస్తకాలన్నీ కూడా చూసుకుంటూ కావాల్సిన పుస్తకాలు కొనుక్కుంటూ సైన్స్ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ పుస్తక మహోత్సవం తోడ్పడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ పట్టుబట్టి మా హెచ్ఎం గారు మా పిల్లల్ని ఇక్కడికి దాకా పంపించినందుకు ఆయనకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు అరుణకుమారి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లూరు వీరులపాడు మండలం నుంచి వచ్చాము. మా పాఠశాల తరఫు నుంచి మేము ఒక 60 మంది పిల్లలు రావడం జరిగింది. ఈ పుస్తక ప్రదర్శనలో చందమామ కథల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అన్ని భాషలకు సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉండటం జరిగింది. ప్రతి పుస్తకాన్ని కూడా మేము చక్కగా పరీక్షించి ఏ పుస్తకం ఏ విద్యార్థికి నచ్చిందో ఆ పుస్తకం వాళ్ళని తీసుకోమనడం జరిగింది. పిల్లలు కూడా చాలా ఆసక్తిని చూపించారు. మరియు ఇంకొంతమంది పిల్లలు రావడానికి కూడా అవకాశం ఉన్నటువంటి పుస్తక ప్రదర్శన, ఇలాంటివి మరిన్ని పుస్తక ప్రదర్శనలు రావాలని కోరుకుంటున్నాము. రాను రాను పఠనాసక్తి ప్రజల్లోనూ పిల్లల్లోనూ తగ్గిపోవటము, అంతర్జాల మహిమతో చాలా వరకు కూడా పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిపోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి పుస్తక ప్రదర్శనలు మళ్ళీ వస్తూ ఉంటే ప్రజల్లోనూ మరియు విద్యార్థుల్లోనూ పెద్దవాళ్ళల్లోనూ పఠనాసక్తి పెరుగుతుంది, సాహిత్యాభిలాష పెరుగుతుంది. అసలు ఎవరెవరు మన కవులు ఏమేం రాశారు, వాళ్ళ గొప్పతనం ఏంటి, మన భారత కావ్యాలు ఏమిటి, తెలుగు రామాయణ సంస్కృతంలో ఉన్నటువంటి ప్రతి పుస్తకం కూడా చదవాలన్న ఆసక్తితోనే ఈ పుస్తకాలన్నీ ఉండటం జరిగింది. నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నేను కూడా చాలా పుస్తకాలు కూడా తీసుకోవాలనుకుంటున్నాను. మరికొంతమంది పిల్లలతో మళ్ళా ఇక్కడికి రావడం జరుగుతుంది. ధన్యవాదాలు. నా పేరు లాస్య వైశాలి, జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అల్లూరు నుంచి 7th క్లాస్ ఏ సెక్షన్. చాలా పుస్తకాలు కొత్తలు చాలా బాగున్నాయి. సోషల్ గురించి అన్ని ఉన్నాయి, చాలా బాగున్నాయి. మళ్ళీ రావాలనుకుంటున్నాం. ఒక పుస్తకం కొంటే అన్ని పుస్తకాలు కొనాలనిపిస్తుంది. చాలా బాగున్నాయి. ఉమాలక్ష్మి, నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అల్లూరు వీర్లపాడు మండలం నుంచి వచ్చాను. ఇక్కడ బుక్ ఫెస్టివల్ చాలా బాగా జరిగింది. నేను ఒక బుక్ కొంటే అన్ని బుక్లు కొనాలన్నట్టు అనిపించింది. మాలాంటి విద్యార్థులకు మళ్ళీ ఇలాంటి అవకాశం రావాలి అని కోరుకుంటున్నాను. జర్నలిజం ఉంది కనుక ఆ వేట త్యాగాలు ఈ వేటకి పనికిరావట్లేదు. ఈ వేట త్యాగాలు రేపు పనికొస్తాయన్న నమ్మకం కూడా లేదు. ఎం చలపతిరావు గురించి పుస్తకం రాయమని నన్ను ఈ మిరియాల వెంకట్రావు ఫౌండేషన్ తరఫున కటార్ అప్పారావు గారిని అడిగినప్పుడు నేను చెప్పిన మాట కూడా అదే. సార్, ఎం చలపతిరావు అనే వ్యక్తి గురించి మాకు రాఘవాచారి గారు చెప్తే మేము విన్నాము. ఆయనతో పాటు ప్రెస్ అకాడమీ క్లాసెస్కి వెళ్ళినప్పుడు మాకున్న అరకొర జ్ఞానంతో మా తోటి జర్నలిస్టులకి ఏదో చెప్పాము. ఆయన చాలా సరదాగా రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని తిరుగుతాడట. మేమేమో ఉద్యోగాల కోసం యాజమాన్యాల కాళ్ళ చుట్టూ వేళ్ళ చుట్టూ పడి తిరుగుతుంటాం. మాకెక్కడ ఆయన గురించి రాసే అంత అర్హత మాకుందా, మాకు లేదు అని ఆయన చెప్పినప్పుడు ఆయన కూడా చాలా ఉదారంగా ఆ తరం వేరు, ఈ తరం వేరు, ఇప్పుడు మీరు కూడా రాయకపోతే నెక్స్ట్ జనరేషన్కి ఎవరు చెప్తారు,
ఎం చలపతిరావు మీద ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఒక తెలుగు పుస్తకాన్ని చూసారా అని నేను అడిగినప్పుడు ఇదేదో సరదాగా ఉంది, బాగానే ఉంది అని నేను అనుకున్నాను. వికేపీడీ తిరిగేస్తే లేదా గూగుల్ చర్చలో తిరిగేస్తే మనకు వచ్చే ఆ 4-5 పదాలు తప్ప ఇంకెక్కడ ఏం కనిపించట్లేదు. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.